పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పిల్లలకి అవగాహన కలిగించాలని, ముఖ్యంగా మగపిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోదర భావంతో బయట ఆడపిల్లలతో సత్ప్రవర్తన కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు. బాలలు తమ ఇబ్బందులు చెబుతుంటే వినాలని, వినని ఎడల వారి హక్కులను హరించిన వారమవుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బాలల అక్రమ రవాణా నివారించడం, పౌష్టికాహారం లోపం లేకుండా చూడటం మన బాధ్యత అని, ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వారికి అందజేయడం జరుగుతోందని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. విద్య విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే వివక్ష వలదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చి పౌష్టిక ఆహార కిట్లు, చీరలు అందజేశారు. ప్రాథమిక విద్యలోనే ఉంచి అదే స్కూల్లో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ కార్యక్రమం ఉంటే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. అది ఒక కార్యక్రమం అయితే ఇంకా పీడీ గారు చెప్పారు చైల్డ్ ట్రాఫికింగ్ గురించి. దీని మీద చాలా కాలం పనిచేసి ఉన్నాం. పిల్లల్ని అక్రమ రవాణా అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆడపిల్లల అక్రమ రవాణా అనేటువంటి మాట ఇవాళ బాగా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీన్ని అరికట్టడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తుల వల్ల, లేకపోతే ఏ ఒక్క అధికారులు, లేకపోతే అనధికారులు, రాజకీయ నాయకుల వల్ల మాత్రమే జరగదు. అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరికట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది.